wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. మరి నేను వెళ్ళిరానా బాబు? బాబాయ్, నువ్వే అనుకోకపోతే నాకు సహాయం చేస్తావా? ఏమిటి? నువ్వు వెళ్ళే దారి కాదని నాకు తెలుసు, కానీ ఒక్క 2 గంటలు నీవి కావు అనుకుంటే ఈ ఉత్తరం తులసికి అందజేస్తావా? పాపం పిచ్చి పిల్ల ఎంతకాలం నా కోసం ఎదురు చూస్తుంటుంది. నేను విడుదలయ్యేసరికి తులసికి 30 ఏళ్ళు పైన ఉంటాయి. అనుభవించాల్సిన వయసంతా అడవి కాచిన వెన్నెలైపోతుంది. ప్రేమ ఆప్యాయతలనే పేరుతో తులసి యవనాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అది చాలా అన్యాయం కదా. అందుకని తులసి జీవితం సుఖంగా ఉండాలి కదా. వాళ్ళ నాన్న మంచాన పడి చివరి దశలో ఉన్నాడు. రేపు ఆయనకి ఏమైనా అయితే ఆ అమ్మాయి కథ ఏంటి? నేను విడుదల వచ్చే వరకు ఆ అమ్మాయి ఒంటరిగా ఎలా బ్రతకగలదు? అందుకే నా కోసం ఎదురు చూడకుండా ఇంకెవరైనా పెళ్లి చేసుకోమని ఇందులో రాశాను. తొందరపడుతున్నావేమో? లేదు బాబాయ్, బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. తులసి అంటే నాకు పంచ ప్రాణం. అందుకే బాబాయ్, నువ్వు నాకు ఈ సహాయం చేయాలి. ఈ ఉత్తరం తులసికి ఇవ్వాలి. అంతేకాదు, నువ్వే ఆమెకు అర్థమయ్యేట్టు చెప్పి ఎలాగైనా సరే ఆమెను పెళ్లి చేసుకోమని ఒప్పించాలి. తులసి అన్నం పుణ్యం ఎరిగిన అమాయకురాలు. ఆమె దీనికి ఒప్పుకోదు. తులసి నీ సొంత కూతురు అనుకో బాబాయ్. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు బాబాయ్? అందిస్తానయ్యా, తప్పకుండా అందిస్తాను. నీకు ఉత్తరం వచ్చింది. ఏమా ఉత్తరం మీరు చదివి ఉండొచ్చు కదా. చదివి ఉండొచ్చు, కానీ నేను చెప్పినట్లుగా ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకున్నానని రాస్తే నేను తట్టుకోలేను. లేక పెళ్లి చేసుకోకుండా నా కోసమే ఎదురు చూస్తున్నానని రాసినా అది భరించలేను. తులసిని తలుచుకుంటేనే చాలు అన్నిటినీ తెంచేసుకుని అప్పటికప్పుడే ఆ ముందు వాలిపోదామా అనిపిస్తుంది. ఇంత తపన మనసులో పెట్టుకుని 10 ఏళ్ళు ఎలా ఉండగలిగారు? ఎలాగో నాకే తెలియదు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవరికీ తెలియకుండా ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ గడిపిన రాత్రులు, నాలో నేను అనుభవించిన ఆవేదన ప్రతి క్షణం నా గుండెల్లో ఒకే పేరు, తులసి. నా తులసి. అది సరే, నువ్వెప్పుడు విడుదలయ్యావు? నిన్న సాయంత్రం 4 రోజుల క్రితం జైల్లో నన్ను పిలిపించి నా విడుదల గురించి చెప్పాడు. అది వినగానే నా మనసులో తుఫాన్ చెలరేగినట్టయింది. నా కోసం వేచి ఉండొద్దని రాసినా విడుదలవుతున్నానని తెలియగానే తులసి నా కోసం ఎదురు చూస్తుండాలన్న పిచ్చి కోరిక, అర్థం లేని ఆశ. తులసికి మళ్ళీ ఉత్తరం రాశాను. తులసికి, నా తులసికి అని రాద్దాం అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాక ఇంకా నిన్న అలా పిలిచే అర్హత నాకుందా అనే అనుమానంతో రాయలేకపోతున్నాను. నీ బ్రతుకుబాటను నిన్నే ఎన్నుకోమని నా మనసు పూర్తిగా నీకింత క్రితమే రాశాను. ఇన్నేళ్ల తర్వాత ఎలా రాయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఈ జాబు నీకు రాస్తున్నాను. మరో 3 రోజుల్లో నన్ను విడుదల చేస్తారు. ఆ వార్త వినగానే నీ గురించి పరిపరి విధాల ఆలోచనలు పడ్డాను. ఓవైపు నీకు పెళ్ళయి పిల్లా పాపలతో హాయిగా జీవితం గడుపుతున్నావని నా మనసు చెప్తోంది. అదే నిజం కావాలని నా కోరిక కూడా. ఒకవేళ ఇదంతా నా కోరికగానే మిగిలిపోయి నా కోసం నువ్వు ఇంకా వేచి ఉంటే, నా ప్రియమైన తులసి, నాకంటే అదృష్టవంతుడు ఈ లోకంలో ఇంకెవ్వడు ఉంటాడు.
నేను విడుదల వెళ్ళేప్పుడు మన ఊరి మీదుగా వెళ్తాను. బహుశా అప్పటికి చీకటి పడచ్చు. మనం ఎప్పుడూ కలుసుకునే ఆ చెట్టు దగ్గర నువ్వు పూజించే ఆ కృష్ణ విగ్రహం ముందు ఒకే ఒక దీపం వెలిగించి పెట్టు. నువ్వు నా కోసం కాచుకున్నావని అది చూసి నేను గ్రహిస్తాను. వెంటనే నీ దగ్గరకు పరిగెత్తుకుని వస్తాను. మన చెట్టు కింద ఒక దీపం లేకపోతే నీకు పెళ్ళై భర్తతో సంతోషంగా ఉంటున్నావని అనుకుంటాను. దీర్ఘ సుమంగళిగా పిల్లా పాపలతో నువ్వు జీవితం గడపాలని మనసారా కోరుకుంటూ నేను వెళ్ళిపోతాను. ఇంట్లో మురళి. అంటే మీరు ఇప్పుడు తులసి దగ్గర పోతున్నారా? ఆ అమ్మాయి ఇంకా మీకోసం వెయిట్ చేస్తుందంటారా? తెలీదు. రోడ్డుకి ఏ వైపున ఆ చెట్టు? ఆ వైపున అయి ఉండాలి. అందుకే అక్కడ కూర్చుంటానన్నారు. ఏమిటమ్మా? తులసక్క అక్కడ ఉండాలి అని ప్రార్థిస్తున్నావా? అవును. కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్లా జంట చేస్తున్న కమ్మని కాపురము చూస్తున్న కన్నుల సంబరము.